మొదటిగా గురుగారికి నా పాదాభివందనం, నమస్కారం. ఇక్కడున్న నా అందరూ వచ్చిన మా ఎవరెవరు ఇక్కడ పాల్గొన్నారో మా స్నేహితులు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎందుకంటే ఇటువంటి అవకాశం దొరికేది కష్టం. మీరందరూ సహకరించినందువల్ల నేను కూడా ఇక్కడ వచ్చాను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే నాకు ముఖ్యంగా గురుగారు నా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా నేను రాలేను అని పైన కూడా ఆయన నన్ను వదలలేదు. నిజంగా చెప్తున్నాను. ఆయన నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు రావాలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు ఎటువంటి నువ్వు మిస్ చేసుకోకూడదు, నీకోసమే చేస్తున్నాను, నువ్వు రావాలా అనే దానివల్ల ఆయన నాకు ఆ అవకాశం ఇచ్చిన దానివల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఆయనకి నేను ఈ జీవితం అంతా నేను రుణపడినాను అని చెప్తాను. అంత మాత్రం విషయం నేను చెప్పుకుంటున్నాను. మొదటిగా చెప్పాలనుకుంటే నా పేరు వెంకట కె గోవర్ధనం. అంటే ఇది నేను ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న పేరు. అది గురుగారు ఆశీర్వాదం వల్ల, ఆయన సూచించిన వల్ల, ఆయన నిన్న ఎలాగే మన అరుణ్ అథర్వ అని చెప్పి ఆయనకి పేరు పెట్టారు, అలాగే కూడా నాకు కూడా ఇది ఇంతకు ముందు మొదటోసారి న్యూమరాలజీ చేసినప్పుడు ఆయన నా పేరు మార్చిచ్చారు. నా అసలైన పేరు సురేంద్ర కుమార్ వెంకట గోవర్ధనం అనేది నా పేరు అసలు. కానీ అందులో ఏదో నాకు అనుకూలంగా లేనప్పుడు ఈ మాదిరిగా వెంకట కె గోవర్ధనాన్ని పెట్టుకొని చేసుకుని వస్తుంది అందువల్ల నేను చేసుకుని ఈ వృత్తిలో నేను ఈ పేరు పెట్టుకుని చేసుకుంటున్నాను. నేను ఆయనతో పాటు దాదాపు 4 సంవత్సరాల నుంచి శిష్యునిగా చేసుకుంటున్నాను. ఆయన చెప్పిన విద్యలన్నీ నేర్చుకుంటున్నాను. మొదటిసారి నేను ఆయనతో కలిసింది బెంగళూరులో 2020 కోవిడ్ టైంలో అరోమా ఆస్తు నుంచి ఆయన నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుండి ఆయనతో ప్రతి ఒక్క ఆన్లైన్ కోర్స్ కానీ ఆఫ్లైన్ కోర్స్ కానీ ఆయనతో పాటు నేను కూడా ఆయన అన్ని విద్యలు నేర్చుకునే సహకారం చేస్తున్నాను. కొన్ని మధ్యలో కొన్ని మనకి మిస్ అయినాయి, అవకాశం లేని వల్ల నేను లేవు. ఎందుకంటే నేను వేరే ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి దీన్ని ఇంతవరకు నేను చెప్పాలనుకుంటే నేను కించిత నిమిత్త మాత్రమే. ప్రపంచంలో నేనేమి పెద్దవాడిని కాదు, ఇది కాదు. గురువు కన్నా మించి వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఏమి నేర్చుకున్నా మేము ఇంకా నేర్చుకోలేదు, ఇప్పటికీ నేను నేర్చుకుంటూ ఉన్నాననే చెప్తాను. నేర్చుకుంటూ ఇప్పుడు నా అసలైన ఉద్యోగాన్ని వదిలేసి ఈ వృత్తిలోకి పరిపూర్ణంగా దిగి జనాలకు సేవలు చేయాలనేది నాకు ఉద్దేశంతో నేను దీన్ని పూర్ణంగా నేర్చుకుంటున్నాను. ఇది నా ముఖ్యమైన కోరిక. నాకు ఎటువంటిది ఉన్నత స్థానానికి ఎదగాలి, ఎక్కువ సంపాదించుకోవాలి అనే వృత్తి నాకు లేదు. ఎందుకంటే ఈ విద్యలు ఏంటంటే ఇది మన సనాతన ధర్మంలో నుంచి వచ్చిన ఒక యుగాల నుంచి వచ్చిన విద్య. ఇటువంటి విద్యను మన దేశంలో ఉండేటప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి విద్యల్ని మనకు మార్గదర్శిగా ఇటువంటి గురువులు ఉండేటప్పుడు మనం నేర్చుకోవాల్సింది మన వృత్తి అని నేను చెప్తాను. అందరికీ నేను కోరుకునేది అదే. కానీ మనం నేర్చుకున్న తర్వాత ఆ వృత్తికి మనం మోసం చేయకూడదు, దాన్ని పాటించుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటూ జనాలకు ఉపయోగం అయ్యేట్లుగా చేయాలనేది నా కోరిక. దీంతో పాటు నేను చెప్పేదంటే ఇప్పుడు నేను ఆయనతో పాటు అరోమా వాస్తు న్యూమరాలజీ ఇంతకుముందు నేర్చుకున్నది, తర్వాత సిగ్నేచర్ అనాలిసిస్ కూడా ఇంతకుముందు నేర్చుకున్న అన్నీ కూడా ఉన్న ఇందులో ప్రత్యేకంగా ఆయన నేర్పించి మనకు దగ్గరుండి ఒక పేరులో ఒక సంఖ్యాశాస్త్రంలో ఎటువంటి మార్పులు తేవచ్చు, రకరకాల విధానాలుగా ఎట్లా చేయొచ్చు అనే ఒక ధైర్యాన్ని మనకు నింపారు. నేను కూడా అంతగా చూడలేదు ఇంతవరకు, ఎప్పుడు ఇంత అని చేయను. ఏమంటే మామూలుగా జ్యోతిష్యంలో వినేవాడిని, జ్యోతిష్యంలో చెప్పిన ఒక గ్రహాల ప్రకారంగా అయిపోతుందంటే కానీ సంఖ్యలు మనం లెక్కేసుకుని లెక్కాచార ప్రకారంగా చేసి దాన్ని శ్రద్ధగా భక్తిగా చేసి దాన్ని అణువుగా ఒక విషయాన్ని తెలుసుకొని అసలైన దాంట్లో లోపదోషాలు ఏముంది అని కనిపెట్టే విధానాన్ని ఆయన నేర్పించి ఆయన ఎటువంటి భేద బాధ లేకుండా మనకి పరిపూర్ణంగా నేర్పి ఆయన మనకి సహకరించి ఆయనకు ఇచ్చినందుకు ఆయనకి శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేర్చుకుంటున్నాను. ఈ విద్యను నేర్చుకునేందుకు నేను ఎటువంటి ఆయనకి నేను మోసం చేయను. ఆయన చెప్పిన ప్రకారమే, ఆయన చూపించిన దారి ప్రకారంగా నడుస్తానని నేను మాటిస్తూ అందరికీ చెప్పుకుంటున్నాను. దీంతో పాటు అందరినీ నేను కోరుకునేదంటే ఈ అవకాశాన్ని మేము ఉపయోగించడం వల్ల మేమందరూ ఇక్కడ కలిసి ఉన్నాము. ఇంకా ఎంతోమంది వస్తారు. మనమందరూ కలిసి వెలిసి ఉండాలని నేను కోరుకుంటాను. జతలో ఉండాలి, ఒకరికొకరికి కలిసి ఒకరికొకరి విషయాలు తెలుసుకుంటే, ఒకరు చేసింది ఇంకొకరికి పంచుకుంటే అప్పుడు అందరికీ ఒక అనుభవం దొరుకుతుంది. సో అది ఉండాలని చెప్పి అందరినీ కోఆపరేట్ చేయాలని నేను కోరుకుంటాను.
ధన్యవాదాలు.